నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। సికింద్రాబాద్ లో మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మేడ్చల్ కుషాయిగూడు మల్లాపూర్ ప్రాంతాల్లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి, అల్వాల్ లీడర్ కోమలత, మల్లాపూర్ UPHC లీడర్ లతా తదితరుల ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు। మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ తో ఆన్లైన్ వర్క్ చేయించకూడదని, వారిపై పని భారం తగ్గించాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, అధికారులు పని ఒత్తిడి తగ్గించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ అధికారులు వినడం లేదని వాపోయారు। ప్రజల ఆరోగ్యం కోసం ఆశా కార్యకర్తలు ఎన్నో సర్వేలు నిర్వహించారని, వాటితో పాటుగా ఆన్లైన్ వర్క్ కూడా చెప్తున్నారని, డిగ్రీలు చదువుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు చేయవలసిన పనిని పనికి పారితోషకం పేరుతో నియమించుకున్న ఆశా వర్కర్లతో చేయించడం దుర్మార్గమని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కుషాయిగూడ PSA ఆశా వర్కర్స్, అల్వాల్, మల్లాపూర్, వందన ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు। చేయి మంచిగా లేపండిరా। ఆశాలపై పని భారం తగ్గించాలి తగ్గించాలి ఆశాలపై పని భారం తగ్గించాలి జయప్రదం చేద్దాం। 9వ తారీఖు కమిషనరేట్ సమ్మె ధర్నాను జయప్రదం చేయించకూడదు ఆశా కార్మికుల ఐక్యత, ఆశా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలి పోరాడతాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడదాం సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు 30వ తారీఖు జరిగే కలెక్టర్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయండి అక్టోబర్ 9న జరిగే కమిషనరేట్ ధర్నాను జయప్రదం చేయండి చేయించొద్దు ఆశాల పని భారం తగ్గించాలి ఆశాల పిచ్చి ఇవ్వాలి ఆశాల 18,000 పిచ్చి వేతనం ఇవ్వాలి ఆన్లైన్ CITU జిందాబాద్ ఆశల